నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మిస్ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పల్వాయి గేట్ లో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల రామకృష్ణారెడ్డి చేర్చిన ఎన్నికల సంఘం 20th ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ in writing also election commission has asked that whether he was involved or not, and if he was involved whether FIR has been filed against or not, and if FIR filed arrest chesar leda. So FIR already ante memo dwara ayana పేరు already include చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. he was not found. So several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసులను హెచ్చరించారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాగానే ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా SC/ST కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తాలాగా, ఇంట్లో బంట్రోతులాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వాళ్ళకి, అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు, రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా 6 అడుగుల మనుషులు లేకపోవచ్చు, కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. పోయింది అధికారమే, పోరాడే దమ్ము కాదు, పోరాడే తత్వం ఇంకా ఉంది, పోరాడే దమ్ము ఇంకా ఉంది. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలిపారని కూటమి భీమిలి నియోజకవర్గ గంటా శ్రీనివాసరావు అన్నారు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ వడ్డీలో కనిపిస్తుంది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 170 కాన్స్టిట్యూషన్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రొఫెసర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్ ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2 నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం, ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ ప్రతిపక్షంగా కూటమి వైపు రాబోతా ఉన్నాం. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు, ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉన్నాం. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ చేసామని చెప్పడం, ఇవన్నీ కూడా ఏం చూస్తామంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్ని ఆల్ సిఫారసులు మొత్తం కూడా ఎన్నికల్లో కూటమి కన్వీనర్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే
ఓటింగ్ సరళ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నమ్మలాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా క్యాండిడేట్ బూత్ లోకి వెళ్ళి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులు క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. 3 కొత్త క్రిమినల్ చట్టాలపై వార్తా పేరిట మీడియా వర్క్ షాప్ నిర్వహించిన మాజీ పోలీస్ అధికారులు. సో సాధారణ పౌరులకు తెలియజేయాలంటే మీరే దాన్ని చేరవేయాలి. అందుకనే ఈ వార్తాలోక కార్యక్రమంలో మిమ్మల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు 20 మంది ఉన్నా కూడా మీ రాతల ద్వారా, మీ రిపోర్టింగ్ ద్వారా దాదాపు 20 మిలియన్లకి చేరవేయగలరు. అందువల్ల ఇది ఎందుకు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి, పాలకులమైనటువంటి మనల్ని కంట్రోల్ చేయడానికి 150 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 1947 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైజ్ చేయలేరు కాబట్టి ఆల్ ది లాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ డే ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ఎగ్జిస్టెన్స్ టిల్ సచ్ టైమ్ దే ఆర్ రీపీల్డ్ బై ద అప్రాపరేట్ బాడీ అన్నారు. తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో చెప్పారు. అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. పోలీసు వ్యవస్థ కూడా కలోనియల్గా ఉండడానికి కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 ద్వారానే ఉంటున్నాం. ఆ దిశలు కూడా అది. సో ఈ 3 చట్టాలను 150 సంవత్సరాలకు ముందు పెట్టారు. అవి ఎందుకు పెట్టారు? బానిసలమైనటువంటి మనల్ని పాలకులు అణిచివేయడానికి చేశారు. అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది. ఎవరు నేరస్తులు? మన పాలకులు నేరస్తులు, అంటే బ్రిటిష్ వాళ్ళు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ నిలబడండి సార్. ఏకూజామునే ఎన్ఏడి ఫ్లైఓవర్ పై లారీ బోల్తా ట్రాఫిక్ ని మళ్లించిన పోలీసులు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన అన్ని పార్టీలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కాకినాడ ఎస్పీ హెచ్చరించారు. ఎందుకంటే ఆల్ పార్టీస్ లో నేను తప్పు చేసిన తర్వాత నేను వెళ్ళేదో ఒక పార్టీకి. ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టు ఓటింగ్ అయిపోయింది. నాకు తెలిసిన వరకు ఈ రోజు మీరు అందరూ ఆల్ పార్టీస్ ఇక్కడ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ నా పైన నుంచి వచ్చినది. మీరు ఎలక్షన్ చూసుకుంటారు, ప్రజలు ప్రశాంతంగా వచ్చారు. ఈవెన్ 10:10:30 వరకు కూడా కొంత లైన్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ చేస్తూ అందరూ ఓటింగ్ చేయడం వరకు మనం ఫెసిలిటేట్ చేస్తాం. నేను మన వాళ్ళ దగ్గర చెప్తున్నది అన్ని కూడా ఎప్పుడు ఒకటే చెప్తాను. మనకి అన్ని పార్టీలు ఒకటి, అన్ని కులాలు ఒకటి, అన్ని మతాలు ఒకటి. ఎవరు మనకి వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళు ఇంపార్టెంట్ కాదు. మీరు చూసిన వరకు ఓటింగ్ కూడా అలాగనే జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు వచ్చారు, వాళ్ళకి ఎవరు నచ్చుతాయో వాళ్ళు ఓట్ చేస్తారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. అంతవరకు మన వాతావరణం నడిపించాలి. సో మనకి రిజల్ట్ కూడా ప్రజలు ఎవరిని గెలిపిస్తారని అనుకుంటున్నారో వాళ్ళు గెలుస్తారు. దాంట్లో
మనము ఆ రోజు గొడవ చేసుకోవడానికి అన్న రీజన్ ఏమీ లేదు. ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా అది ఎవరు నిర్ణయం చేసినది? ప్రజలు నిర్ణయం చేసినది. ప్రజలు నిర్ణయం చేసినది క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్స్ లేదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన డెసిషన్ని మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ రోజు ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో ఓడిపోతారు. కానీ ఎవరు దీంట్లో మీకేమి పర్సనల్ ఏమి కాదు దీంట్లో. సో ఎవరు కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరితో పాటు గొడవ చేయకుండా మీరే లీడర్స్. అందుకనే చెప్పి మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు చెప్పిన మాటని వింటారు. ఖచ్చితంగా ప్రజలు మీరు ఒక మాట చెప్పారంటే మీ మాటని క్రాస్ చేసి అక్కడ చేసిన పని ఏమి ఉండదు నాకు తెలుసు. ఓకే, నేను లిస్ట్ని చూశాను, దాంట్లో వాళ్ళతో పాటు ఇండివిజువల్గా మాట్లాడాను, ఎవరెవరు వస్తారని చెప్పి నేను చెక్ చేశాను. మీరు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక లీడర్గా కనిపిస్తున్న వాళ్ళే మీరు ఇక్కడ ఉన్నారు. సో నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.